హాయ్! నమస్తే అండి అందరికీ. నా పేరు త్రివేణి, వెల్‌నెస్ కోచ్. ఈరోజు మనం మజిల్ క్రాంప్స్ అనేవి ఎందుకొస్తాయి? కండరాలు, తిమ్మిర్లనేవి ఎందుకు పడతాయి తెలుసుకుందామా? ఎందుకు అనంటే, ఈ రోజున చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడాను మజిల్ క్రాంప్స్ అనే ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారు. ఎందుకని అనుకుంటున్నారు? ముఖ్యంగా అందరూ కూడా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల. ఎందుకంటే ఒకప్పుడు స్కూల్లో ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేవి. అండ్ కాలేజెస్‌లో కూడా ఫిజికల్ యాక్టివిటీస్. అంటే గేమ్స్ పరంగా స్కూల్లో కానీ, కాలేజెస్‌లో గానీ గేమ్స్ పరంగా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, మంచిగా ఆడుకునేవాళ్ళు. ఇంటికొచ్చాక కూడా ఫ్రెండ్స్‌తో కలిసి గేమ్స్ ఆడేవాళ్ళు. అలా ఆడడం వల్ల ఏమైందంటే బాడీ అంతా యాక్టివ్‌గా ఉండేది. అందువల్ల మజిల్ క్రాంప్స్ అనేవి ఒకప్పుడు తెలీదసల. ఎవరికి కూడాను అసలలా కండరాలు, తిమ్మిర్లు ఎందుకొస్తాయనేది కూడా తెలీదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడాను ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా అలా రావడానికి కారణం ఏంటి అనంటే వాటర్ సరిగ్గా తాగట్లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు కూడా వాటర్ తాగకపోవడం వల్ల మజిల్ క్రాంప్స్ ఒస్తాయి. తెలుసా? జపాన్‌లో స్కూల్‌లో వాటర్ బెల్ ఉంది తెలుసా? వాటర్ తాగడానికి కూడా వాళ్ళకి ఒక టైం తీసుకొని దానికొక బెల్ కొట్టడం వల్ల పిల్లలందరూ కూడాను వెళ్లి వాటర్ తాగుతూ ఉంటారు. ఎందుకనంటే పిల్లలు వాటర్ తాగడం వల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో, అక్కడ వాళ్ళు తీసుకున్న డిసిషన్ చాలా చాలా మంచిది. ఇక్కడ మనము వాటర్ అనేది కంపల్సరీగా సిప్ చేస్తూ ఉండాలి. అలా తాగుతూ ఉంటే ఏమవుతుందనంటే బాడీలో కదలిక జరగడం వల్ల తిమ్మిర్లు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇంకా మజిల్ క్రాంప్స్ రావడానికి ఇంకా కారణాలు ఇంకా ఏమై ఉంటాయి? ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా మజిల్ క్రాంప్స్ ఒస్తాయి. అవునా కదా? ఇంకా చాలా మందికి ఈ రోజుల్లో మజిల్ ఉండట్లేదు. ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, లేకపోతే సన్నగా ఉంటున్నారు. కానీ బాడీలో ఉండాల్సింది ఏంటంటే తెలుసా? కండబలం. ఒకప్పుడు కండబలం చాలా బాగా ఉండేది. బస్తా బస్తా అమాంతం లేపేసేవాళ్ళు. అవునా? మనిషిని గూడా ఇలా లేపేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి అనంటే మజిల్ అనేది ఎవరి దగ్గర ఉండట్లేదు. మజిల్ ఇంప్రూవ్‌మెంట్ లేకపోవడం వల్ల కూడా మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇంకా ఏంటి అనంటే బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉండట్లేదు. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్‌లో మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రోలైట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి బాడీలో ఉండట్లేదు. ఒకవేళ తీసుకున్నా కూడా అవి త్వరగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకోటేంటంటే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది పెరగకుండా ఉండాలి. అంటే రక్త ప్రసరణ అనేది కరెక్ట్‌గా జరుగుతూ ఉండాలి బాడీలో. ఇంకా మనకి ఇంకా ఏంటనంటే వెయిట్ అనేది ప్రాబ్లమ్ వల్ల, ఇంకా ఒకే చోట కూర్చొని వర్క్ చేయటం వల్ల మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. లేడీస్‌కొచ్చేసరికి చాలా వాళ్ళు డెలికేట్‌గా ఉంటారు కాబట్టి లేడీస్‌కి చాలా వాళ్ళు ఎక్కువ చెప్తూ ఉంటారు ఆ మజిల్ క్రాంప్స్ ప్రాబ్లమ్స్. ఇంకా ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడాను మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా మజిల్ క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే. కాబట్టి అలాంటి మజిల్ క్రాంప్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా? యెస్. ముఖ్యంగా అందరూ మజిల్ క్రాంప్స్ రాకుండా ఉండాలి. తిమ్మిర్లు అనేది పట్టకుండా ఉండాలి అనంటే ఫస్ట్ మనము వాటర్ మంచిగా తీసుకోవాలి. ఆ వాటర్ కూడా మీరు ఒకేసారి ఇలా ఎత్తి పోసుకోకూడదనమాట. సిప్ టు సిప్ తీసుకోవాలి వాటర్. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ మన బాడీలో ప్రతి ఆర్గాన్‌కి వెళ్ళడం వల్ల మనకి మజిల్ క్రాంప్స్ రాకుండా ఉంటాయి. ఓకేనా? అండ్ ప్రతి ఒక్కళ్ళు డైలీ 30-40 మినిట్స్ టైం తీసుకొని ఎక్సర్సైజ్ గాని, వాకింగ్ కానీ చేయాలి. అండ్ మనం తీసుకునే ఫుడ్‌లో ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయో లేదో చూసుకొని తీసుకోవాలి. అండ్ విటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం చాలా చాలా మంచిది. అండ్ వెయిట్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలనమాట. మీకు హైట్‌కి తగ్గ వెయిట్ ఉన్నారో లేదో చూసుకోండి. హెవీ వెయిట్ ఉంటే ముఖ్యంగా ముందు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే వెయిట్ లాస్ అవుతేనే మనం ఏదైనా సరే మనం మంచిగా మెయింటెనెన్స్ చేయడానికి అవుతుంది. ఓకే. అంతేకాకుండా ఒకే చోట ఉండి వర్క్ చేయకుండా అండ్ మనం కొంచెం కదలికతో ఉండాలనమాట. కదులుతూ ఉండాలి. అలా ఉండడం వల్ల కూడాను మనకి ఏంటంటే మజిల్ క్రాంప్స్ రాకుండా ఉంటాయి. తీసుకునే ఫుడ్‌లో ముఖ్యంగా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకనంటే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడాను మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? అంతేకాకుండా ఇంకా ఏంటి అనంటే బాడీకి అందాల్సిన ఎలక్ట్రోలైట్స్ అనేవి మనకి మెగ్నీషియం అవ్వచ్చు, కాల్షియం, పొటాషియం, క్లోరిన్ ఇవన్నీ కూడాను అందేటట్టు అవి ఉండే ఫుడ్‌ని తీసుకుంటూ ఉండండి. అంటే ఆకుకూరలు కానీ, గుడ్డు కానీ, పాలు కానీ అండ్ మనకి బాడీకి అందాల్సిన సోడియం కానీ అండ్ పొటాషియం అనేది అరటిపండులో ఉంటుంది. ఇలాంటి మంచి ఫుడ్ తీసుకుంటూ ఉన్నారనుకోండి మీరు, మనకి మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ మజిల్ క్రాంప్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకేనా? ఇంకా మీకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మాది ఏదైతే ఉందో మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థాంక్ యూ సో మచ్.